ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు వరదలతో దెబ్బతిన్న విజయవాడ పరిసర ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం 3,300 కోట్లు సాయం ప్రకటించింది. ఇది తక్షణ సాయం. కేంద్ర మంత్రి పరిశీలించి తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. అయితే దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా సన్నాయి నొక్కులు ఎలా ఉన్నాయంటే, ఇంతకు ముందంట ఒకసారి కేంద్ర ప్రభుత్వం 1000 కోట్లు ప్రకటించి 300 కోట్లు ఇచ్చిందంట. ఎప్పుడు? ఇంతకుముందు వైజాగ్లో హుద్హుద్ తుఫాన్ వచ్చింది కదా, ఆ టైంలో అంట. అంటే ఇప్పుడు కూడా అలాగే చేస్తారు అని. అయితే ఇది చెప్పే ముందు వాళ్ళు 2019-24 మధ్యకాలంలో మన రాష్ట్రానికి ఇబ్బంది జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత సాయం తీసుకొచ్చారన్న విషయం మాత్రం అస్సలు మాట్లాడరు. కన్వీనియంట్గా అవన్నీ మర్చిపోతారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత తెలుగుదేశం పార్టీ కావచ్చు లేదా జనసేన పార్టీ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్న విషయం మనందరికీ తెలుసు. సో ఈ టైంలో డెఫినెట్గా మనకు కావాల్సిన సాయం, అది కూడా ఎన్నికలు ఏమీ లేనప్పుడు ఇలా ప్రకటించడం అంటే డెఫినెట్గా ఇస్తారనే అర్థం చేసుకోవచ్చు.